నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం వల్ల ఈ సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? చాందిని గారు, 21వ తారీఖు జూలై మాసము 2026 నుంచి 11వ తారీఖు డిసెంబర్ మాసము 2026 వరకు శని వక్రగతిలో మీనరాశిలో ప్రస్తుతం మీనరాశిలో ఉంటాడు. వక్రగతిలో రేవతి నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు సుమారు 137 రోజులు వక్రగమనంలో ప్రయాణిస్తాడు. అయితే వక్రగమనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము మీనరాశి నుంచి కుంభరాశిలోకి భౌతికంగా ప్రయాణం చేయడు. ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్ అంటారనమాట. సో రాహువు యొక్క లక్షణాలని కూడా ఇక్కడ కలుపుకుంటాడు శని ఈ 137 రోజులు. అంటే రాహువుతో కలిసి మిశ్రమ ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే రాహువు ప్రస్తుతం గోచారంలో మనకి కుంభరాశిలో ఉంటాడు. అప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటున్నారు. సో ముఖ్యంగా ఒకటి లక్షణాన్ని గమనించాలి సింహరాశి వాళ్ళు ఏంటంటే, అసలు శనికి ఒక నిర్దిష్టమైనటువంటి స్వభావం ఉంది. శని గ్రహము అనగానే కాలము, కర్మ, శ్రమ, నిజాయితీ అండ్ మోడెస్టీ అంటారు. అంటే చాలా డౌన్ టు ఎర్త్ నేచర్, ఈ లక్షణాలన్నీ కూడా శనికి చెప్పబడ్డాయి. మరి శని వీళ్ళకి వక్రగమనంలో వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏమి సమాచారం ఇస్తాడు? ఈ 137 రోజుల్లో వాళ్ళకి ఎటువంటి గణాంకాలని వాళ్ళ ముందర పెడతాడు? ఈ విషయమే ఇప్పుడు చాలామందికి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, టెన్షన్ కూడా ఉంటుంది. వక్రి అనగానే ఉన్నది కూడా లాగేసుకుంటాడా? దీర్ఘకాలంగా సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఇంకా సమస్యల్లోకి దోషేస్తాడా? లేదా లైఫ్లో ఏమైనా ఊహించనివి, లైఫ్ అంతా బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకు కూడా అన్సర్టనిటీస్ ఏమైనా క్రియేట్ అవుతాయా? ఇలాంటి రకరకాల అనుమానాలు చాలామందికి ఉంటాయి. అసలు వక్రగమనము అంటే ఫస్ట్ శని లక్షణాల నుంచి మీరు సింహరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి. వక్రగమనము అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ హోంవర్క్ అది. అంటే మనము గతంలో ముందుగా చెప్పాను కదా, శని అంటే కాలము, కర్మ, ఈ రెండు పదాలని బలంగా తీసుకోండి. కాలము అన్నప్పుడు ఏంటంటే మనకి కొంత జీవితంలో పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు, లేదా డబ్బు హోదా వచ్చినప్పుడు మనము ఎలా బిహేవ్ చేస్తాము, గతంలో మనం ఎలా ఉన్నాము, అంతకుముందు మనం ఎలా ఉన్నాము, ఎటువంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాము, ఎటువంటి ఆత్మోన్నత కలిగి ఉన్నాము. సో ఎందుకంటే కర్మ అన్నప్పుడు కేవలము ఏదో యాంత్రికమైనటువంటి కర్మ గురించి మనం చెప్పలేము. కర్మ వెనక కూడా ఒక భావం ఉంటుంది. అందుకే చెప్పాను, బాగా స్థితిగతులు బాగోలేనప్పుడు మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు మనం ఎట్లా ట్రీట్ చేస్తారు చెప్పండి. అదే మనకు కాస్త సిరి సంపదలు వచ్చినాయి, మన ఇంట్లో ఎవరికైనా బాగా మంచి పేరు వచ్చింది, మన ఇంట్లో పిల్లలకి ఎవరికైనా మంచి ఒక నేషనల్ అవార్డు వచ్చింది అనుకుందాం, లేకపోతే కాలేజీలో కానీ ఒక స్టేట్ లెవెల్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఇంకా ఏదైనా స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో ఏదైనా పేరు వచ్చిండొచ్చు, లేదా మన కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యాపారంలో బాగా కలిసి రావచ్చు, ఒక లగ్జరీ కార్ కావచ్చు, ఇల్లు, ఏదైనా మనకు చిరచరాస్తులు ఏమైనా మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మన చుట్టూ అదే సమాజం ఎలా స్పందిస్తుంది? లేదు, మనం వీటన్నిటికీ మన సమాజంలో అందరికీ ఈ లగ్జరీస్ ఉన్నాయి, మనకు మాత్రం అలాంటి స్థాయి లేదు, అలాంటి గుర్తింపు లేదు, ఆర్థిక స్తోమత లేనప్పుడు మనకు ఒక న్యూనత ఉంటుంది. ఈ న్యూన్యత భావం నుంచి అతి విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళడానికి మధ్యలో ఒక జర్నీ ఆఫ్ సక్సెస్ ఉంటుంది చూడండి. ఈ జర్నీ ఆఫ్ సక్సెస్ ఏంటి? అది కాలం డిసైడ్ చేస్తుంది. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, సక్సెస్ రాదు. ఒక్కొక్కసారి తక్కువ ప్రయత్నం చేసినా ఎక్కువ సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళు, శని మీరు గతంలో అంటే ఒక 6 నెలల కింద కానీ, ఒక సంవత్సరం కింద కానీ, లేకపోతే మీరు ఇంకా ఒక గడిచినటువంటి 3-4 ఏళ్ల నుంచి కానీ, సో ఎటువంటి కార్యాచరణ జరిగింది, మనం చేసే పని వెనక మన మానసిక స్థితిగతులు ఏమున్నాయి, మనం ఎటువంటి మైండ్ సెట్తోని కర్మలు చేశాము. సో ఇప్పుడు సింహరాశి వాళ్ళు కూడా గమనించాలి ఏంటంటే, ఇప్పుడు శని యొక్క ప్రభావము గోచారంలో ఈ యొక్క మనకి రెట్రోగ్రేడ్ స్టేట్ అంటారనమాట. అంటే తిరోగమనంలో వక్రిలో ఉన్నటువంటి శని ఇప్పుడు మనకి ఇమీడియట్గా మనకి ఏవైతే జూలై 27th నుంచి 137 డేస్ 137 రోజుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏం జరుగుతుంది, మన చేతిలోకి వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి అన్నది కాదు. శని వక్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారో, ఇవాళ మీరు కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఇవాళ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఏవైతే వీటిని మనం ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే, అయ్యో నేను ఊహించింది ఏదో జరిగిపోయింది, నేను ఒకటి కోరుకుంటే ఒకటి జరిగింది, నేను ఏదో ప్రయత్నం చేస్తే ఏదో జరిగింది, నేను ఊహించని పరిణామాలను ఇప్పుడు ఎదుర్కొంటున్నాను అనుకున్నప్పుడు చాలా తీవ్రమైన ఒత్తిడికి లేదా బాధకు లోన్ అయిపోవడమో, లేకపోతే బాగా డిప్రెస్ అయిపోవడమో జరుగుతుంది.
కానీ వక్రగమనంలో ఉన్నప్పుడు శని మీకు ఒక సూచన ఏం చేస్తాడంటే, మీరు ఇవాళ ఏదైతే పరిణామాలు మీరు ఎదుర్కొంటున్నారో వాటి మూలాల్లోకి వెళ్ళండి. మీరు గతంలో ఏం చేశారు, ఎంత క్రియాశీలకంగా ఉన్నారు, ఎంత సృజనాత్మకంగా ఉన్నారు. రెండోది, మీరు ఫండమెంటల్లీ అంటే మీ ఫౌండేషన్స్ని మీరు ఎంత బలంగా ప్రిపేర్ చేసుకొని ముందుకు వెళ్ళారు. అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనకి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ఇవాళ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలు ఏవి ఉన్నాయో, ఈ 137 రోజులు మీరు ఏవైతే ఎదుర్కోవాల్సిన ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలు ఏవి ఉన్నాయో వాటన్నిటికీ మీరు సవరించుకోవాల్సింది మీ యొక్క ఫౌండేషన్స్, అంటే మూలాల్ని మీరు సవరించాలి. ఈ సవరించే క్రమంలోనే భూతకాలం గడిచినటువంటి 6 నెలలు, సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల నుంచి మీరు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది దేనివల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు పడి ఉంటారు అన్నప్పుడు సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా కేతు యొక్క లక్షణాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి గడిచిన ఒక సంవత్సరం కాలం నుంచి కూడా వాళ్ళకి కేతువు రాశిలో ఉంటే వాళ్ళకి సప్తమంలో అంటే సమసప్తమంలో వాళ్ళకి రాహువు కూడా ఉంటాడు. సో కేతువు అన్న గ్రహాన్ని గురించి కూడా మీరు 2 ముక్కలు తెలుసుకోవాలి. ఏంటంటే కేతువు అన్నది జ్యోతిష శాస్త్రంలో వాస్తవాల్ని, అంటే ఆధ్యాత్మిక బలం అంటే ఏంటంటే వాస్తవం, రియాలిటీలో ఉండడాన్ని. కేతు అన్న గ్రహం లేకపోతే మనిషి జీవితంలో ఎప్పటికీ కూడా వైరాగ్యం కానీ, రియాలిటీని చూసినప్పుడే మనిషికి వైరాగ్యం వస్తుంది. రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ సోర్స్ టు గెట్ వాట్ యు కాల్ సాల్వేషన్, లిబరేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రియాలిటీని మాట్లాడేటువంటి తత్వం మీకు లాస్ట్ 1 year 2 years నుంచి ఉందా? మీ వాక్కు వల్ల కానీ, మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కానీ, నాకు ఇక్కడ ప్రమోషన్ రావట్లేదు, నేను జాబ్ రిజైన్ చేస్తాను. మా క్యాబ్ డ్రైవర్ అనుకుంటాడు, నేను సార్ దగ్గర 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, నాకు ఇంతవరకు శాలరీ పెంచలేదు కాబట్టి నేను తక్షణం మానేస్తాను. సో మానేసేటప్పుడు రేపొద్దున సెకండ్ ఆప్షన్ ఏంటి, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి అని కూడా చూసుకోకుండా మనం ఇమీడియట్గా ఎవరైతే మన ప్రొఫెషన్ చేంజ్ చేసేసాము, జాబ్ చేంజ్ చేసాము, మనకి ఇంట్లో ఈఎంఐలు కట్టాలి, లేకపోతే మనకి ఏమైనా బ్యాంకులో అప్పులు ఉన్నాయి, ఇవన్నిటికన్నా ఎక్కువగా నా వ్యక్తిగతమైనటువంటి భావము, నా వ్యక్తిగతమైన ఆవేశం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని వాళ్ళకు మళ్ళీ భూమి మీద తీసుకొచ్చి, నాయన నీ కళ్ళ ముందు ఉన్నటువంటి బాధ్యతలు ఇవి, ఆర్థికపరమైన పరిస్థితి ఇది, కాబట్టి నువ్వు ఈ రియాలిటీలో ఉండేటువంటి తీసుకొచ్చేటువంటి ఒక గణాంకమే ఇది, ఈ యొక్క వక్రగమనం అని తెలుసుకోవాలి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, లేదా వాళ్ళు పనిచేసే సంస్థలో వాళ్ళ బాస్ కావచ్చు, టీం కూడా కావచ్చు, వీళ్ళందరితోనే వీళ్ళకి సమస్యలు ఉండాలి లాస్ట్ 6 months to 1 year నుంచి. సో ఇంకొకటి ఏంటంటే స్నేహితులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, అన్నదమ్ములకు, అక్కజళ్ళకు కానీ వీళ్ళు ఎవరైనా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, లేదా వీళ్ళంతా వీళ్ళ బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళ అమౌంట్స్ కూడా, వాళ్ళ డెబ్ట్స్ కూడా వీళ్ళు క్లియర్ చేయడము, ఇటువంటి పనిలో కూడా మీరు ఆల్రెడీ చేసి సఫర్ అవుతుంటే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు రావడం వల్ల మీరు రిలేషన్స్ కట్ అయిపోవడం. సింహరాశి వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడం రాదు. వాళ్ళ ఆవేశంతో 4 తిట్లు తిడతారేమో కానీ వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడం రాదు. ఒకవేళ వీళ్ళు డబ్బులు వసూలు చేసే క్రమంలో అవతల వాడు కాళ్ళ బేరంకి వచ్చో, లేకపోతే వాళ్ళకి కాస్త 4 స్టోరీలు చెప్తే అది కూడా నమ్మేసేటువంటి సున్నితత్వం సింహరాశి వాళ్ళకు ఉంటుంది. సో ఈ కేతువు యొక్క ప్రభావం కూడా మీ జన్మ రాశిలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి భావం ఏదైతే ఉందో, మీ రాశి నుంచి మీరు చూసుకుంటే మీకు షష్టమ సప్తమాధిపతి అవుతాడు. షష్టమ భావము శత్రుస్థానం. ఒక సింపుల్గా చెప్పాలంటే మనకి శత్రువులు ఎవరో బయట నుంచి రారు. శని మీకు వాస్తవాలు చూపిస్తాడు. శని కాలాన్ని బట్టి మీ యొక్క రాశి అంటే మన గోచారం బట్టి మన బుద్ధిని, మన ఆలోచన పరిణితిని పెంచుతాడు అని జ్యోతిష్యంలో ఉంటుంది. కాబట్టి మీరు గమనించాలంటే శని మీ చుట్టుపక్కల వ్యక్తుల వాస్తవాలు ఏవైతే మిమ్మల్ని బయట పెట్టాడో అవన్నీ కూడా మీరు వాళ్ళ కొత్తగా చూసేవి ఏం కావు. అవన్నీ ఒరిజినల్ కలర్సే వాళ్ళవి. వాళ్ళ స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు. మీకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని వెనక వెళ్ళి ఎక్స్‌ప్లాయిట్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని కాలానుగుణంగా యూస్ చేసుకొని మళ్ళీ డస్ట్బిన్లో వేసిన వాళ్ళు, మీరు ఇవాళ కూర్చొని బాధపడుతున్నటువంటి ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఎదుర్కొంటున్నటువంటి భావాలు కావు, ప్రాబ్లమ్స్ కావు. ఇవన్నీ మీ ఇగ్నోరెన్స్ నుంచి వచ్చినవి. అంటే మీరు గతంలో మీరు ఒక వ్యక్తిని మీ వ్యక్తిగా భావించి, లేకపోతే మీరు ఏదైతే రిస్క్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారండి, అప్పుడే మీరు రియాలిటీలో లేకపోవడం, అప్పుడే మీరు చేసే పనిలో మీరు లాజికల్ థింకింగ్ లేకపోవడం వల్లనే మీరు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఈ తీవ్ర పరిణామాలని మనం ఇంకొక కోణంలో కూడా ఆలోచిద్దాం. ఒకవేళ మీరు మంచి ప్రణాళికతో కలిగి ఉండి, మంచి వ్యూహం ఉండి, అపారమైన మానవత్వం ఉండి, మీరు కనుక ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తులు మీకు కరెక్ట్గా రిగార్డ్ఫుల్గా లేకపోవడం, ప్రతిస్పందించకపోవడం, లేదా మీకు కష్టకాలం వచ్చినప్పుడు అదే వ్యక్తులు మీకు స్పందించకపోవడం అన్నది కనుక జరిగితే
ఇదే వక్రగమనంలో ఉన్నటువంటి శని గతంలో మీరు చేసినటువంటి మంచి పనులకి కార్యాచరణకి ఇప్పుడు మళ్ళా అనుకూలమైనటువంటి కాలాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, కాలము కర్మ మధ్యలో ఈ యొక్క రాశి భావం నలిగిపోతుంది. అందుకే చెప్తారు, కాలాన్ని బట్టి మన రాశి బలాన్ని పెంచుకోవడము అన్నది మన బుద్ధి ద్వారా చేసుకోవడం అని కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. సో మీరు గమనించాల్సింది సింహరాశి వాళ్ళు ఏంటంటే, మీకు సప్తమ భావంలో ఈ యొక్క భౌతిక సుఖ సంతోషాలకు అధిపతి అయినటువంటి మాయారూపంలో ఉన్నటువంటి రాహు కూడా ఉంటాడు. సో మీరు ఏదైనా క్విక్ డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా జాబ్ మానేయడం లాంటివి చేయొద్దు. సప్తమ భావం అంటే ఏంటంటే, మీరు ఉన్న స్థాయి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ప్రోగ్రెసివ్ పీరియడ్ అది, ప్రోగ్రెసివ్ స్టేట్ అది. సో మీరు ఏదన్నా క్షణికావేశంలో కానీ ఇండియాలో జాబ్ మానేసి అబ్రాడ్ వెళ్ళిపోవడం, ఇక్కడ చదువు అయిపోయింది మనం ఫారెన్ వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి అనే తప్ప అక్కడ వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను వెళ్ళడానికి ఏదో జర్నీ ఉందో, ఫైనాన్షియల్స్ పొజిషన్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తాత్కాలికంగా ఇగ్నోర్ చేసి తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను సెటిల్ అయిపోతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డబ్బులు పంపిస్తాను, ఇటువంటి అతి ఉత్సాహానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగస్తులు చేయకండి. విద్యార్థులు ఉద్యోగులు ఈ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకొని విపరీతమైన లోన్స్ పెట్టి చేసినా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఉద్యోగస్తులు మీ సున్నిత భావాలు దెబ్బతిన్నాయి, మీకు కావాల్సిన టైంలో ప్రమోషన్ రాలేదు, లేదా మిమ్మల్ని ఎవరైనా అణిచివేస్తున్నారు, మీ క్రియేటివిటీకి ఐడెంటిటీ లేదు కాబట్టి నేను వేరే కంపెనీకి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే ఉంటుంది. సో సింహరాశి వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని గెలవాల్సింది వాళ్ళ యొక్క చేతలతో కాదు, వాళ్ళ యొక్క మాట ద్వారా. శని ఏం చేస్తాడంటే, మనిషిలో ఒక శనిగ్రహం దశమ భావంలో ఉండి ఏ లగ్నాన్ని నుంచైనా ఆ వ్యక్తి యొక్క ప్రొఫెషన్ని మీరు చెక్ చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రొఫెషనల్గా ఎంత ఎదిగి ఉంటాడు అన్నది ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకుంటే తప్ప ఆ వ్యక్తికి డైరెక్ట్గా చెప్పడం కూడా రాదు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి శని నేర్పించాలనుకుంది కూడా అదే. ఎందుకంటే శని ఎవరు, ఈ రవిపుత్రుడే అయినప్పుడు కూడా భావోద్వేగాల పరంగా దృక్పథం పరంగా ఇద్దరు వ్యక్తిత్వాలు వేరు. కాబట్టి ఇప్పుడు కేతువు కూడా అక్కడ ఉన్నాడు, ప్లస్ ఇంకోటి మీకు వ్యయభావంలో కూడా గురువు ఉంటాడు. సో గురువు వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి మీ చుట్టుపక్కల అవకాశాలు, ఆర్థిక వనరులు అవన్నీ కూడా మీకు బలంగా కనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, 31 అక్టోబర్ వరకు మీకు కనిపించేవన్నీ కూడా డిస్టెన్స్ అంటే రెండు కేటగిరీస్లో మీకు చెప్పాను, విద్యార్థులు, ఉద్యోగస్తులు. ఇప్పుడు కనిపించేది అంతా కూడా మీకు ఒక ఎన్విరాన్మెంట్ అంతే. ఈ 137 డేస్లో మీరు ఏ రిస్క్ తీసుకున్నా, అంటే గ్రౌండ్ రియాలిటీస్, ప్లానింగ్, ప్రొసీజర్ ఇవన్నీ మర్చిపోయి మీరు ఏదైనా ఒక ఎంతూజియాస్టిక్ డెసిషన్ తీసుకున్నా దాని కాన్సిక్వెన్సెస్ కూడా అంతే ఈక్వల్గా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో కేతువు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే సింహరాశి వాళ్ళకు ఒక మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, మీ ఆంతరంగికులు, లేదా మీ బంధుమిత్రులు, ఒకప్పుడు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు, మీ మీద బాగా నిందలు వేసిన వాళ్ళు, మిమ్మల్ని బాగా చెడుగా ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిపెంట్ అవుతారు ఖచ్చితంగా. ఈ 137 డేస్లో మీరు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో వాటన్నిటికి కూడా ఇప్పుడు ఒక పరిహారం ఏంటంటే, ఇదే 137 డేస్ ఏదైతే ఉందో ఇది మీకు అనుకూల దశగా మారుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సహనంతో ఉండండి. మీ చుట్టుపక్కల వీళ్ళు వచ్చి ఎంత ప్రలోభ పెట్టినా కానీ వేరే వ్యక్తుల గురించి, అంటే థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ గురించి మీరు విమర్శించద్దు. ఎందుకంటే కేతువు ఈజ్ అ వెరీ వెరీ ఓపెన్ మైండెడ్, వెరీ ట్రాన్స్పరెంట్, అంటే ఏ ఫిల్టర్స్ లేకుండా కమ్యూనికేట్ చేసేటువంటి గ్రహం కేతు గ్రహం. నిర్ణయాలు అలా ఉంటాయి, మాట్లాడే మాటలు అలానే ఉంటాయి, వాస్తవాలు అలానే ఉంటాయి. కానీ మీరు చెప్పే వాస్తవాలు, మీరు ఎదుటి వాళ్ళకి చెప్పే లాజికల్ ఫ్యాక్ట్స్, వాటి వల్ల ఎదుటి వ్యక్తులు మీకు శత్రువులుగా తయారయ్యారు. గడిచినటువంటి 1 ఇయర్ 1.5 ఇయర్ చూడండి. అది మీరు ఉద్యోగ సంస్థలు, మీరు పనిచేసే సంస్థలు కావచ్చు, స్నేహితులు, బంధువులు కావచ్చు, మీరు ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ మీకు యాంటీ ఎన్విరాన్మెంట్ తయారు కాకుండా మీరు గతంలో ప్లానింగ్ చేసి ఉంటే ఇప్పుడు అది మీకు ప్రో ఎన్విరాన్మెంట్ మారుతుంది. లేదు అప్పుడు మీరు ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, ఏమైతే అది అయింది అన్నట్టున్నారు. ఇదే తిరోగమనంలో ఉన్నటువంటి శని మీకు ఇప్పుడు ఆ ఆలోచన విధానాన్ని, ఆ తీవ్రతను తగ్గించేటువంటి క్రమంలోనే ఉంటాడు తప్ప దానిపైన మీకు తీవ్రమైన నష్టాలు లేవు, మీరు కృంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి వాక్కు ఈ 137 రోజులు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఏం మాట్లాడినా కానీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఇది ఒక చిన్న టిప్ మీరు ఫాలో అయ్యారంటే కనుక ఈ తిరోగంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.